లో మాధవరాయ స్వామి టెంపుల్ అని ఉంది. అక్కడ చూద్దామని వస్తుంటే ఇది దారిలో చూడండి. ఇక్కడ సిమెంటు, ఇటుక, కాంక్రీట్ ఏవి అవి లేకుండా చూడండి రాయి మీద రాయి పేర్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది చూడండి. ఇదైతే బావి. ఇది ఇలా టెంపుల్కి వెళ్ళాలి. వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడి నుంచి వస్తుంది టెంపుల్. ఇట్లా చూడండి అసలు ఎంత చక్కగా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అట్లాగే ఉన్నాయి ఇవి. రాయి మీద రాయి, రాళ్ళు కనిపిస్తాయి, కోటలు. నిజంగా విచిత్రం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. చూడండి ఇట్లా చూడండి. మళ్ళీ అంటే ఇక్కడి నుంచి దారి మళ్ళీ కోటలు కదా, కోటల్లో ఎన్నో వేసి ఉంటాయి లోపలికి వెళ్ళడానికి దారులు. పిలు గట్టిగా, ఇంకా ఇక్కడ బావి అనుకుంటుంది. బావి వాటర్ వస్తున్నాయి. ఇది కూడా అలాగే కట్టారు చూడండి. అసలు రాళ్ళ మీద రాళ్ళు, దడి. లోపల ఇది కోట అనేది చాలా అంటే ప్రాకారం అనేది దూరంగా ఉంది. లోపలంతా మరి అక్కడ సైడ్ అయితే మొత్తం అన్ని ఇండ్లు ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, చెప్తాను కదా, సిమెంట్, ఇసుక ఏమీ లేకుండా అసలు రాళ్ళ మీద రాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచే ఉంది చూడండి. ఇంత ఇదిగోండి. ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది. వెళ్దాం అక్కడికి. ఇలా కనిపిస్తుంది దూరం నుంచి. ఇక్కడైతే ఏదో కనిపిస్తుంది. ఏంటి రూట్ మ్యాపా ఏంటి? ఇది ఏం అర్థం కావట్లేదు. ఇది ఏదో శిలాశాసనం ఏదైనా ఉందేమో మరి. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. చూడండి ఇక్కడ ఇదైతే ఇక్కడ ఉంది టెంపుల్ ముందర. ఇది దగ్గర వ్యూ. ఏదో ఇది కట్టారు. ఇదైతే బ్యాక్ సైడ్. ఇది మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా ముందుకు వచ్చేయచ్చు. గోపురం అయితే భలే పెద్దగా కనిపిస్తుంది. కోట కదా. ఇంకా ఇక్కడ మాధవరావు టెంపుల్ అన్నారు కదా మరి. గుడి ముందుకైతే వచ్చేసాం. గుడిలో ఏముందో చూద్దాము. గోపురం అయితే బాగుంది. ఇది ఎంట్రన్స్. లోపలికి రాగానే ఇలా ఉంది. ఇందులో ఏం లేవు. స్టిల్ ఉన్నాయన్నీ చుట్టూ. లోపలికి ఉందో చూసేసి వస్తాం. కోట తప్పితే దేవుడు లేడంటండి లోపల. ఉడతలు, పైన ఇది
మొత్తానికి ఇదైతే చాలా బాగుంది. మరి ఎందుకు అట్లా వదిలేశారో మరి తెలీదు. లోపల ఏం లేదు. నార్మల్గా అయితే ఇక్కడ గద్దె ఉంది, ఇక్కడ దేవుడు ఉండాలి కదా లోపల, కానీ ఖాళీగా ఉంది.